అన్న నమస్తే, మీ పేరేంటి? నా పేరు మహేంద్ర అన్న. జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా? బాగానే ఉందన్న, బాగానే చేశారు. మా పాపకి అమ్మఒడి వస్తుంది, మా అమ్మకి పింఛన్ వస్తుంది, మా వైఫ్కి ఆసరా వస్తుంది, అంతా బాగానే ఉంది. మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయా? లేదు కదన్న, రాలేదు కదా. ఎప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉందన్న ప్రస్తుతానికైతే. మళ్ళీ జగన్నే గెలిపించుకోవాలనుకుంటున్నాం. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తున్నాయా? మా అమ్మకు వస్తుంది. మరి పింఛన్ మీరు వెళ్ళి తీసుకుంటారా, వాళ్ళు తెచ్చిస్తున్నారా? వాలంటరీ 5-6 గంటల లోపే తెల్లవారుజామున 1వ తారీఖు తీసుకొచ్చి ఇస్తున్నాడు. మరి టీడీపీ ప్రభుత్వంలో లేదు కదన్న. అంతకుముందు అంటే ముసలి వాళ్ళందరూ పోయి అక్కడ వరుసలో నిలబడి మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి తీసుకొచ్చుకునేవాళ్ళు. మరి మీ అమ్మాయి వాళ్ళకి అమ్మఒడి పడుతుందా? పడుతుంది. ఎంత పడుతుంది? ఫస్ట్ సంవత్సరం వచ్చేసి 15,000 పడింది, తర్వాత 2 సంవత్సరాలు వచ్చేసి 13,000 పడింది. ఆ 2000 ఎందుకు కట్ చేసినారంటే నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి టీడీపీ ప్రభుత్వంలో పడ్డాయాలా? లేదు కదన్నా, అట్లాంటి ఎప్పుడూ లేదు. మరి స్కూల్లో ప్రభుత్వంలో మీరు చూసుంటారు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు స్ట్రెంత్ ఎలా ఉంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వాళ్ళకుంటే నాడు నేడు కింద స్కూల్ ఎలా డెవలప్ చేశారు, వాళ్ళకి గోరుముద్దు కింద ఎటువంటి భోజనాలు పెడుతున్నారు. ఎక్సలెంట్గా ఉందన్న ఇప్పుడు. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలనుకుంటారు? 100% మేము ఉదయగిరి నియోజకవర్గం మాది. ఖచ్చితంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. మరి ఈసారి సీఎం 100% జగన్మోహన్ రెడ్డి అన్న. నమస్తే, మీ పేరేంటి? మాట్లాడుతుంది చేత కదా ఐడియా. నేను అడుగుతాను, చెప్పన్నా. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? అంత బాగానే, వయసు మారిస్తే బాగుంటుంది సార్. వయసు తాగి చాలా మంది చనిపోయారా, అది కానీ మంచి మంది ఉండే. ఇప్పుడు వదిలేరంటే 15 రోజుల మధ్య అన్ని ఓట్లు లైన్ చేస్తారు. మందు తీసేయమని, మంచి మందు పెట్టమని. మందు ఒక్కటేనా, ఇంకేమో మిగతా అన్ని బాగున్నాయా? అంతా బాగానే ఉన్నాయి. వయసు తాగి కుర్రోళ్ళు చచ్చిపోతున్నారు, సైతాన్ అయిపోయింది మందు. మరి ఈసారి ఎవరు రావాలనుకుంటున్నాం? వయసునే వస్తారు, ఆయన చేస్తారు. మరి మీ ఇంట్లో ఏమన్నా మంచి జరుగుతుందా? మా ఇంట్లో మా నాయన సరిపోతే మా అమ్మకి పింఛన్ ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు. మరి టీడీపీ ప్రభుత్వంలో? ఆయన ప్రభుత్వంలో ఇయ్యలేదు సార్. మరి వాళ్ళు తెచ్చిస్తున్నారా, మీరు వెళ్తున్నారా? అప్పుడు వెళ్ళేది, ఇప్పుడు తెచ్చిస్తున్నారు సార్, ఇంటికి వచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? అదే అమ్మవారి డబ్బులు ఇస్తున్నారు. 15,000 సార్. మరి టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా? ఇయ్యలేదు సార్. మరి ఏ ప్రభుత్వం బాగుంది? వైఎస్ఆర్ సరే బాగుంది. మరి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈసారి మంచివారే, మిగతా కాంట్రాక్ట్ అందరూ దొంగ గురువులు. అదే ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలవాలి? అయినా చేస్తాం వేరే జగన్ వైఎస్ఆర్. నమస్తే, మీ పేరేంటి? నరసింహరావు. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? జగన్. జగన్. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? అది మా ఇష్టం, మాకు అన్ని బాగానే చేస్తాం. మీకు మంచి జరిగిందా జగన్ గారి ప్రభుత్వం? బాగానే జరిగింది. పింఛన్లు కానీ మొత్తం జరిగింది. ఏమొస్తున్నాయి మీకు? మాకు పింఛన్లు వస్తుండే, రైతు భరోసా వస్తుండే, మాకు కావాల్సిన కదా చూస్తాం. పింఛన్ అంతకు ముందు అయితే మనం ఆఫీస్ దగ్గర తీసుకెళ్తాం, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చిపోతాం. ఎవరు తెచ్చిస్తున్నారు? వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా? బాగానే చేస్తారు. సచివాలయం వ్యవస్థ? సచివాలయంలో కూడా పని బాగానే చేస్తున్నారు. ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా, ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలని. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే? మా నియోజకవర్గం మైదరెడ్డికి లేదంట, మరి మా యాదవరాజుకి ఇచ్చారు బుర్రమ్మ. మళ్ళీ సీఎం ఎవరు కావాలనుకుంటారు? జగన్. నమస్తే, మీ పేరేంటి? నా పేరు మల్లేశ్వరి. ఈసారి అధికారంలో ఏ పార్టీ కావాలనుకుంటారు? మేము జగనే. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఏమైనా మంచి చేశారా? మంచి చేశారు. ఏం చేశారు? పిల్లలకు గాని మంచి చేశారు. పిల్లలకి ఏమి ఇచ్చారు? అవన్నీ నాకు తెలియదు. మీకు ఆసరా పడిందా? మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడలే అసలు. మీకు పిల్లలకి అమ్మఒడి. మీకేమి ఇచ్చారు? అమ్మఒడి అయితే ఇప్పుడు లేదు, ప్రతిసారి పడింది. మరి ఈసారి జగనే కావాలనుకుంటారా? జగనే కావాలి. Please subscribe .news.